పోలీస్ వారికి ఈ వీడియో కనుక చేరితే నా యొక్క విన్నపం ఏమంటే ట్రై టు కట్ ఆల్ డ్రగ్స్ రూట్స్ బై రూట్ లెవెల్. యువత ఏ వైపు వెళ్తుందని ఒక మనసులో బాధ ఉండి బెంగళూరులో చూసిన విషయాలు నా మనసులో అనేది మంటున్నాయి. అంటే మండుతోంది నా మనసు. ఆ బాధను తట్టుకోలేక కొన్ని ఏరియాస్ మనం ఏవైతే మోస్ట్ పాపులర్ ఏరియాస్ అంటాం కదా, ది బెస్ట్, ది టాప్ ఏరియాస్, ది రిచెస్ట్ ఏరియా ఇన్ బెంగళూరు, ది రిచెస్ట్ ఏరియా ఇన్ ముంబై, దానికి ఒక డార్క్ సైడ్ కూడా ఉంటుంది. తెలుసా మీకు? డార్క్ సైడ్ అంటే దాన్ని కనిపించే తెర ముందర ఒక భాగం, తెర వెనుక ఇంకో పార్ట్. ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాను అంటే, రీసెంట్గా ఒక ఆంధ్ర యువతి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక మార్కెట్కో దేనికో వెళ్ళి లారీలో వస్తున్నారు వాళ్ళు. పోలీసులు ఆపి ఆమెని పొలాల్లోకి ఈడ్చుకొని వెళ్ళి ఆమెతో వ్యభిచారం చేసి ఆమె మీద చాలా చెడ్డ పని చేశారు. వాళ్ళు కంప్లైంట్ చేయగా ఆ కానిస్టేబుల్ అని వాళ్ళు పట్టుకున్నారు. అంటే ఒక అడిక్ట్ అనేది డ్రగ్స్, తర్వాత గాంజా కానివ్వండి, ఏదైనా ఒక డ్రగ్ అనేది ఒక యూత్ కానీ, ఒక అడల్ట్ కానీ, ఒక ఏజ్డ్ పీపుల్ కానీ, అది ఒక డ్రగ్ అనేది అతను తనండి ఏమనేది మర్చిపోయేలాగా చేస్తాను అనమాట. ఈ విషయం చాలా బాధాకరంగా ఉంది. చూడగా నేను చాలా కేసెస్ అనేది విన్నాను బెంగళూరులో. ఈ ఇన్సిడెంట్ అనేది అయిందనమాట నా ఫ్రెండ్ కూడా. విషయం ఏమంటే, వీళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో 1000, 1500, 2000 సంపాదించుకుంటారు. సంపాదించుకున్న డబ్బులు సాయంత్రం ఇంటికి వెళ్ళే టైంకి నైట్ క్రౌడ్ తగ్గిపోతుంది కదా, నైట్ 10, 11 ఆ టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 2-3 బ్యాచ్ కలిపి వాళ్ళని ఫాలో అప్ చేస్తారు. ఒకడు ఓటెక్ కొడతాడు, ఇంకోటి వెనక నుంచి వచ్చి ముందర వెళ్ళినోడు బైక్ ఆపుతాడు, ఎవరు రాకంటే వెనుకనోడు సడన్గా దిగి వాళ్ళని చాక్ తీసుకొని ఏదో ఒకటి తీసుకొని భయపడిస్తారనమాట. పాపం వాడు ఏం చేస్తాడు, మొబైల్లో ఉన్న ఫోన్పేలో ఉన్న డబ్బులన్నీ లాక్కుంటారు, క్యాష్ ఏదో క్యాష్ మొత్తం లాక్కుంటారు, ఇంకా ఫోన్పేలో ఉన్న మొత్తం అమౌంట్ అనేది తీసుకుంటాడు. అంటే వాడు కష్టపడిన వీక్ అంతా జమ చేసి పెట్టుకున్న డబ్బులు ఒకవేళ పెట్టుకుంటే అవి వెళ్ళిపోతాయి, లేకంటే మార్నింగ్ నుంచి ఏవైతే వాడు డబ్బులు జమ చేసుకున్నాడో అవి వెళ్ళిపోతాయి. అంటే ఎందుకు ఈ దొంగతనాలు అనేది యూత్ చేస్తున్నారంటే దీని వెనుక ఒక పార్ట్ ఉంది. ఇప్పుడు వాళ్ళు డ్రగ్స్కి అలవాటు అయిపోయింటారు. డైలీ అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? డైలీ అమౌంట్ అయితే వాళ్ళకి రాదు. ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో విధంగా ఇంకా వాళ్ళకి డబ్బులు కావాలా. ఆ హ్యాబిట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీ అలవాటు ఉన్నవాడికి టీ టైంకి తక్కంటే తలనొప్పి వస్తుంది, వానికి ఇట్లా బ్రెయిన్ అనేది పెరుగుతుంది, తల అనేది లాగుతుంది, ఎన్ని ఉంటాయి ఇన్సిడెంట్స్. అలానే సేమ్ సిచ్యువేషన్, టైంకి ఎలాగైతే స్టమక్లో ఆకలి అవుతుందో సేమ్ టు సేమ్ సిచ్యువేషన్ ఒక డ్రగ్కి అడిక్ట్ అయిన వాడు కూడా సేమ్ సిచ్యువేషన్ వాడిది కూడా. ఈ విషయం చెప్తుంటే మీతో నాకు ఒళ్ళు జుల్లుమంటుంది. పాపం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు అతని డబ్బులు లాక్కొని వెళ్తే ఎలా ఉంటుంది మీరే చెప్పండి. మొత్తం యూత్ అయితే నేను చూసాను చాలా విపరీతమైన, ఈవెన్ అమ్మాయిలతో సహా అబ్బాయిలు, లేడీస్ సప్లై చేస్తారండి. నేను విన్నాను అంతే కానీ నేనైతే రియల్గా చూడలేదు. లేడీస్ సప్లై చేస్తారు. అంటే ఏ సిచ్యువేషన్ ఉంది అంటే, సిటీ లైటింగ్ సైడ్ ఒకటి ఉంది, తెర వెనుక ఇంకో భాగం ఉంది. చాలా బాధ చేస్తుందండి. ఎందుకంటే సాయంత్రం అయ్యేసరికి ఇంకా వాడికి డబ్బులు కావాలా, వాడు సంపాదించే డబ్బులు వాడి డ్రగ్స్కి సరిపోవు. అంటే దీన్ని రూట్స్ లెవెల్లో కట్ చేయాలన్నమాట. గవర్నమెంట్ అంత సివియర్ యాక్షన్ తీసుకోకంటే వాడికి సప్లై ఎక్కడి నుంచి వస్తుంది? రూట్ లెవెల్లో టాప్, నాకు అడిగితే ఇంట్రాగేషన్లో ది టాప్ బెస్ట్ పోలీస్ ఇన్స్పెక్షన్ ఎక్కడుందంటే తెలంగాణలో మాత్రమే. పైరసీ వీడియోస్, మూవీస్ వెంటనే, మూవీ అప్లోడ్ అయిన వెంటనే మీకు పైరసీ వీడియో అనేది ఆ మొత్తం మూవీ మొత్తం ఫుల్ హెచ్డి ప్రింట్అవుట్ మనకి పైరసీ వెబ్సైట్స్లో అవైలబుల్ ఉంటుంది కదా. సేమ్ ఎలా అవుతుందో వాళ్ళు దీన్ని పసిగట్టారు కదా. రూట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్లో నాకు చాలా ఎక్సలెంట్ ఇంట్రాగేషన్ అని అనిపించింది. ఈవెన్ వాడు దొరికిపోయాడు కదా, వాడు కూడా ఈవెన్ వాడు తమిళనాడులో ఉన్నాడు, ఇంటి చుట్టుపక్కల 20 CC కెమెరాలు పెట్టుకున్నాడు వాడు, ఎవరు వస్తున్నారు ఏమని. అంటే ఆ రూట్ లెవెల్లో తెలంగాణలో నుంచి తమిళనాడుకి వెళ్ళి వాళ్ళని పట్టుకొచ్చారంటే ఇది చాలా ఇంత ఇంట్రాగేషన్ కాదు. మొత్తం 5 మందిని పట్టారు వాళ్ళు. ఒక పైరసీ వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళని 10 లక్షలు అంట వాడి జీతం నెలకి. ఏమి హెచ్డి మూవీ తీయాలా, వాడు దాన్ని అప్లోడ్ చేయించాలి. అంటే తీసేది ఒకడు, వీడియో వానికి అంత ఇచ్చేస్తాడు, 40-50 వేలు ఒక మూవీకి. దాన్ని వాడు పైరసీ వెబ్సైట్స్లో అప్లోడ్ చేసుకుంటూ ఉంటాడు. అంటే ఈ లెవెల్లో ఇంట్రాగేషన్ చేసి పోలీసు వాళ్ళు పట్టారు కదా, వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్.
మరి ఇంకో విషయం ఏమంటే, పోలీస్ వారికి ఈ వీడియో కనుక చేరితే నా యొక్క విన్నపం ఏమంటే, ట్రై టు కట్ ఆల్ డ్రగ్స్ రూట్స్ బై రూట్ లెవెల్.